ఎస్డబ్ల్యూపి సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ దాని గురించి మనం ఒక వీడియో చేయడం జరిగింది ఒక నెల రోజుల క్రితం. సో దానికి ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 ఎందుకు వచ్చింది అంటే ఆ వీడియో చూసిన తర్వాత కొన్ని వందల మంది కామెంట్స్ చేయడం జరిగింది, కొన్ని వందల డౌట్స్ కూడా అడగడం జరిగింది అనమాట. సో వాటన్నిటిని క్లారిఫై చేసే ప్రయత్నం ఈ వీడియో. ఇందులో మనకు బేసికల్గా ఎస్డబ్ల్యూపి యొక్క శక్తి ఏంటో అర్థమవుతుంది. ఎస్డబ్ల్యూపి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి అన్నదానికి చాలా క్లారిటీ అనేది ఈ వీడియో ద్వారా వస్తుంది. సో ఈ వీడియో బేసికల్ ఎవరి కోసం అంటే మీరు ఆల్రెడీ ఎస్డబ్ల్యూపి స్టార్ట్ చేసినట్లయితే జస్ట్, లేదా మీరు ఆల్రెడీ ఎస్ఐపి చేస్తున్నట్లయితే, మీరు ఎస్ఐపి చేస్తూ ఆ తర్వాత ఎస్డబ్ల్యూపి ప్లాన్ చేస్తున్న వారికి, ఇక రిటైర్డ్ పర్సన్స్ కు, ప్లస్ ఆల్రెడీ మీ దగ్గర ఒక లంసమ్ అమౌంట్ ఉంటే దాన్ని ఏం చేయాలి అని అనుకుంటున్న వారికి ఈ వీడియో ఒక మంచి క్లారిటీ ఇస్తుంది అనమాట. సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ కంటెంట్, చాలా ఎంగేజింగ్ కంటెంట్, మీకు ఉపయోగపడే కంటెంట్ ఇస్తున్నందుకు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కనీసం ఈ వీడియోకు మీరు ఒక 5,000 లైక్స్ ఇస్తే ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి మా టీమ్కి మోటివేషన్గా ఉంటుంది. మీరు మొదటిసారిగా ఎస్డబ్ల్యూపి గురించి వీడియో చూస్తున్నట్లయితే మీకోసం ఇదనమాట బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఎస్ఐపి అంటే ఏంటి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న అమౌంట్స్ డబ్బు సేవ్ చేసి ఇందులో ఇన్వెస్ట్ చేసి, అంటే ఒక మొక్కను నాటి దానికి నీరు పోసి అది ఒక చెట్టు అయ్యేంత వరకు వేచి చూస్తారు అనమాట. సో చాలా మంది ఏంటంటే విత్తనం నాటి అది మొలకెత్తక ముందే కూడా దాన్ని తీసేస్తుంటారు, అది వేరే సంగతి, అది ఎక్కువ మంది చేస్తుంటారు. సో నార్మల్గా మీరు విత్తనం నాటి దానికి నీరు పోసి నారు పోసి ఆ తర్వాత చెట్టు అయ్యేదాకా వెయిట్ చేయడం అనేది ఎస్ఐపి. అంటే ఎస్ఐపి ద్వారా మీరు వెల్త్ క్రియేషన్ అనేది చేస్తుంటారు అనమాట. ఇక ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి అంటే ఆల్రెడీ చెట్టు పెరిగింది, సో ఇప్పుడు మీరు ఫ్రూట్స్ తినే సమయం వచ్చిందనమాట. సో ఇది ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. సో ఇది చెట్టు అన్ని ఒకేసారి కోసుకోకుండా ఒక్కొక్క పండు కోసుకోవడం అనమాట. సో ఇది ఎస్డబ్ల్యూపి అనమాట. జనరల్గా చాలా మంది ఏం ఆలోచిస్తారంటే డబ్బు ఎలా పెట్టాలని ఆలోచిస్తుంటారు కదా. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం స్టార్ట్ అయిందంటే డబ్బు ఎలా తీసుకోవాలి, అంటే ఎలా తిరిగి తీసుకోవాలి అన్న ట్రెండ్ స్టార్ట్ అయింది. రాబోయే 5-6 సంవత్సరాల్లో జరిగేది ఏంటి అంటే ప్రజలెవరు కూడా ఎఫ్డీల్లో అంటే బ్యాంకుల్లో డబ్బులు పెట్టరు. ఇక ఆ తర్వాత రెంటల్ ఇన్కమ్ కోసం, అంటే రిటైర్డ్ అయిన తర్వాత హ్యాపీగా రెంట్స్ వస్తే ఎంజాయ్ చేద్దాము అనే ఆలోచన రాదనమాట. అంటే రెంటల్ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్ చేయరు, ఇల్లు కట్టరు. ఇక చేసేది ఏంటి అంటే ఎస్డబ్ల్యూపి అనేది చాలా పాపులర్ కాబోతుంది. ఎందుకు అంటే అప్పటికే చాలా మందికి ఈ విషయాన్ని అర్థం చేసుకొని దీంట్లో ఉండే బెనిఫిట్స్ అనేవి మీకు అర్థమవుతుంది. అంటే దీని యొక్క పవర్ అనేది అప్పుడు అర్థమవుతుంది. అదేంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మధ్య మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఎస్ఐపి స్టార్ట్ చేద్దామని వస్తారు, కానీ చివరిలో ఏం చేస్తారంటే సార్ నా దగ్గర ఒక 40 లక్షలు ఉంది, నా దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంది, లేదంటే నా దగ్గర ఒక 1.5 కోటి త్వరలో రాబోతుంది, దాన్ని మీరు ఎస్డబ్ల్యూపీలో పెట్టండి, సో దాని ద్వారా వచ్చే ఇన్కమ్ను కూడా మనం ఎస్ఐపి చేద్దామని అంటుంటారు. సో ఇది చాలా తప్పు ఆలోచన అనమాట. ఎస్డబ్ల్యూపీ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే మీ యొక్క యాక్టివ్ ఇన్కమ్ ఆగిపోయినప్పుడు మాత్రమే. అంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, మీ అవసరాలు తీరుతున్నాయి, మీరు బిజినెస్ చేస్తున్నారు, మీ అవసరాలు తీరుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎస్డబ్ల్యూపీ అనేది చేయకూడదు. మీరు ఏం చేయాలి, ఎస్ఐపి చేయాలి, లేదంటే లంసమైన ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్ చేసిన దాన్ని మీరు కంపౌండింగ్ అనేది జరగనివ్వండి. సో మీ ఇన్కమ్ ఎప్పుడైతే మీ యాక్టివ్ ఇన్కమ్ ఆగిపోతుందో అప్పటి నుండి మాత్రమే ఎస్డబ్ల్యూపీ అనేది స్టార్ట్ చేయాలి. సో అది 50 సంవత్సరాలక, అంటే మీ వయసు 50 సంవత్సరాలక, 55క, 60 అనేది అది మీరు డిసైడ్ చేసుకోండి. సో దానికి తగ్గట్టుగా మీరు ఎంత వెల్త్ క్రియేషన్ చేయాలి, అంటే ఎస్ఐపి ఎంత చేయాలి, లంసమ్ ఎంత చేయాలని ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎక్కువ మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు ఎస్డబ్ల్యూపీని ఎంత తీసుకోవాలి అంటే, ఇంతకుముందు మన వీడియోలో మనం ఏం చెప్పామంటే, అంటే జనరల్గా ఉండే పర్సెప్షన్, అంటే ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే మీరు 4 to 6% మాత్రమే తీసుకోవాలి. అంటే ఒక్కసారి మీరు రిటైర్డ్ అయినప్పుడు, అంటే ఎస్డబ్ల్యూపీ అమౌంట్ తీసుకోవాలనుకున్నప్పుడు అది 40 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలకు, 60 సంవత్సరాలకు 4 to 6% మాత్రమే తీసుకోవాలి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి అని. అంటే మీరు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ఐటీ ప్రొఫెషనల్స్ ఏంటంటే 45 సంవత్సరాలకే రిటైర్డ్ అయిపోవాలి, 50 సంవత్సరాలకే రిటైర్డ్ అయిపోవాలి, అంటే నాకు కార్పొరేట్ 4 కోట్లు, 6 కోట్లు, 8 కోట్లు నాకు 50 సంవత్సరాల కల్లా నా చేతికి రావాలి, అక్కడ నుండి మీరు నాకు ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చెప్పండి అని వస్తుంటారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే
మీరు 50 ఇయర్స్కి రిటైర్డ్ అయిపోయి మీ SWP కార్పస్ పెట్టుకొని అది విత్డ్రా చేసుకునేటప్పుడు 50 నుండి 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగింది కాబట్టి ఒక 50 to 60 ఇయర్స్ వయసులో మీరు ఎక్కడంటే అక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే మీకు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మీరు ట్రావెల్ చేయొచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో అటువంటి టైంలో ఏంటంటే మీకు డబ్బు అవసరం అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మీరు 8 to 10% తీసుకోవడానికి కూడా తప్పులేదు. ఎందుకు లేదు అంటే ఒక్కసారి మీరు 65, 70 ఆ ఏజ్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ తిరగలేరు కాబట్టి అప్పుడు మీకు డబ్బు అవసరం అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. ఎందుకు తగ్గిపోతుంది అంటే అప్పుడు మీరు ఎక్కువ ఇంటికే పరిమితం ఉండాల్సి రావచ్చు. అంటే ఎక్కువ మినిమం ట్రావెల్ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు ఖర్చులు తక్కువ ఉంటాయి. పైగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఎట్లా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అవి ఉంటాయి కాబట్టి సో బేసికల్గా మీకు అంత ఖర్చులు ఉండకపోవచ్చు. సో అప్పుడు మీరు విత్డ్రాల్స్ అనేవి తగ్గిపోతాయి. అందుకని మీరు రాబోయే దానికోసం అని చెప్పేసి ఇప్పుడే మీరు ఒక కన్ఫ్యూజ్గా ఉండాల్సిన పని లేదనమాట. అయితే మనం ఇంతకుముందు వీడియోలో మనం చెప్పింది ఏంటంటే 4 to 6% వరకు మీరు డ్రా చేసుకుంటే మనము సేఫ్ జోన్లో ఉంటాము అని మనం చెప్పాం. ఎందుకు చెప్పామంటే ఇప్పుడు జనరల్గా ఈ రోజు ఇప్పుడు కొంతమంది రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది 25, 30, 30 నుండే స్టార్ట్ చేస్తున్నారు. కానీ చాలామంది ఏంటంటే 40 ఇయర్స్, 45, కొంతమంది 50 ఇయర్స్కి కూడా రిటైర్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అప్పుడు కార్పస్ ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు 50 ఇయర్స్కి రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేసి 60 ఇయర్స్ కల్లా వాళ్ళ దగ్గర టైము ఒక 10 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. ఈ 10 ఇయర్స్లో ఎంత కార్పస్ వాళ్ళు డెవలప్ చేయగలుగుతారు? సో అప్పుడు వీళ్ళు 4%, 6% అంటే కాని పని. అంటే ఒక ₹1,00,00,000 కార్పస్ ఉందనుకోండి, ₹1,00,00,000 కార్పస్లో 6% అంటే సంవత్సరానికి 6 లక్షలు, అంటే నెలకు 50,000. నెలకు 50,000 ఎలా సరిపోతాయి? ఇప్పుడే సరిపోవట్లేవు. సో అటువంటి టైంలో వాళ్ళు మళ్ళీ 2 కోట్లు, 4 కోట్లు, 8 కోట్లు కార్పస్ కావాలి అంటే వాళ్ళకి అంత టైం ఉండదు. కాబట్టి అటువంటి టైంలో ఏంటంటే మీరు స్టార్టింగ్లో అంటే 50 to 60 ఇయర్స్ వయసులో ఎక్కువ అంటే 8 to 10% తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎలాగూ ఇది తగ్గిపోతుంది అనమాట. బట్ ఆల్రెడీ మీరు 30 ఇయర్స్ నుంచి 35 నుంచి కనుక మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్నట్లయితే, లేదంటే 40 ఇయర్స్కి చేసినా మీ శాలరీ మీరు ఎస్ఐపి అనేది ఇప్పుడు చాలా మంది ఎస్ఐపి 1,00,000, 1,00,000, 2 లక్షల ఎస్ఐపి కూడా చేస్తున్నారు. సో వారికి వచ్చే కార్పస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు ఇదే సేఫ్ జోన్ ని వాళ్ళు పాటించవచ్చు. మళ్ళీ ఈ వీడియోలు చెప్పాం కాబట్టి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూడా ఇది చేయాల్సిన అంత నెసెసిటీ లేదనమాట. ఇక చాలా మంది అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటంటే SWP డబ్బు ఎలా తీసుకోవాలి, బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అని. సో ఇందులో ఏంటంటే అంటే ఇప్పుడు మనం కూడబెట్టిన డబ్బును ఏ రకంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఒకేసారి మనం ఏదైతే SIP చేశామో ఫండ్స్లో దాంట్లో నుండి తీసుకోవాలా, లేదంటే మనం అంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే 3 bucket స్ట్రాటజీ అని చెప్తుంటారు. యాక్చువల్గా అంటే డెట్, హైబ్రిడ్, ఈక్విటీ, దాన్ని 3 భాగాలు చేయండి. ఫస్ట్ డెట్లోనే తీసుకోండి, ఆ తర్వాత హైబ్రిడ్, ఆ తర్వాత ఈక్విటీ, ఇలా తీసుకోమని చెప్తుంటారు. కానీ యాక్చువల్గా ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఆల్ ఇన్ వన్ ఈక్విటీ ప్లస్ సైడ్ ఫండ్, ఈ స్ట్రాటజీ అనమాట. సో ఈ స్ట్రాటజీలో ఏం జరుగుతుందంటే మీరు ఈక్విటీలోనే పెడతారు, ఈక్విటీలోనే డబ్బులు ఉంటాయి. బట్ కొంత అంటే మీకు ఒక 2-3 ఇయర్స్ వరకు మీ ఖర్చులకు సరిపోని అమౌంట్ ఒక 2-3 ఇయర్స్కి ఎంత అవుతుంది ఆ అమౌంట్ మీరు తీసుకెళ్ళేసి ఒక ఫండ్లో పెడతారనమాట. అంటే లిక్విడ్ ఫండ్స్ లాంటి వాటిలో పెడతారనమాట. అయితే ఇలా ఎందుకు చేయాలి అని కనుక మనం ఆలోచిస్తే ఇప్పుడు మీరు 2-3 ఏళ్ళ ఖర్చులు ఇప్పుడు మీరు ఒక నెలకి ₹1,00,000 డ్రా చేసిన అనుకోండి. సో సంవత్సరానికి 12 లక్షలు, 2 సంవత్సరాలకి ఒక 24 లక్షలు, సరే ఒక 25 లక్షలు మీరు లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకున్నారు అనుకున్నాం. ఇక మిగతాది ఏదైతే మీ కార్పస్ 2 కోట్లు, 3 కోట్లు మొత్తం దాంట్లో ఈక్విటీలో ఉంది. సో ఇక్కడ ఇది ఎందుకు ఇలా స్ట్రాటజీ చేయాలన్నప్పుడు ఏంటంటే మార్కెట్స్ అనేవి మనకు హెచ్చు తగ్గులకు లోన్ అవుతూ ఉంటాయి. సో మార్కెట్స్ మామూలుగా మీరు మీ స్ట్రాటజీ ప్రకారం మీరు డ్రా చేసుకుంటూ ఉండొచ్చు ఈక్విటీ నుంచి. అది 4 to 6% కావచ్చు, అది 8% కావచ్చు. బట్ ఎప్పుడైతే మార్కెట్ కనుక 15% కంటే ఎక్కువ పడిపోయినా, అంటే ఇప్పుడు మీరు కరోనా సమయంలో చూస్తే 40% పడిపోయింది. 15% నార్మల్ పడిపోదు, ఏదో ఒక 15-20 సంవత్సరాలకు ఒకసారి అలా జరగవచ్చు. సో కర్మకాలి అదే టైంలో పడిపోయింది అనుకోండి. ఆ టైంలో ఏం చేయాలంటే మీరు ఈక్విటీని పక్కన పెట్టేసి ఈ ఏదైతే డెట్ ఫండ్ కోసం పెట్టామో దీంట్లో నుంచి మీరు అప్పుడు ఎవ్రీ మంత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈక్విటీలో అప్పుడు అది కంపౌండింగ్ కోసం మీరు దాంట్లో పెడతారనమాట. ఎప్పుడైనా కానీ ఇక్కడ రూల్ ఏంటి అంటే ఆల్రెడీ లీకేజ్ అవుతుంది అనుకోండి ఒక బకెట్, దాంట్లో నుంచి మీరు మళ్ళీ డబ్బులు తీయకూడదు అనేది రూల్ ఇక్కడ. ఒక పక్క లీకేజ్ అవుతుంటే మళ్ళీ మీరు ఇంకో పక్కన డబ్బులు తీసుకున్నారు అనుకోండి, దాంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ అసలైన క్యాపిటలే తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ స్ట్రాటజీ అనేది బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పేసి మనం ఎక్స్పర్ట్ చెప్తుంటాం అనమాట. ఇక ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి వచ్చేది, సరే నేను ఒక SWP చేస్తున్నాను కదా, సో మేము ఉన్నంత వరకు వాడుకుంటాం, మళ్ళీ మేము పోయిన తర్వాత కూడా చాలా డబ్బులు రావాలి మా పిల్లలకి అని చెప్పి ఆలోచిస్తుంటారు. అంటే ఇప్పుడు సంపాదించిన 2 కోట్లు మళ్ళీ నా పేరు 2 కోట్లుగా వెళ్ళాలి. మీరు SWP క్యాలిక్యులేటర్లో చూసి ఉంటారు. ఇప్పుడు ఒక
₹1,00,00,000 మనం పెట్టి నెలకొక 50,000 డ్రా చేసుకున్నా కూడా అది ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే మళ్ళీ ఆ కోటి కాస్త 2 కోట్లు అవుతుంది. ఇది ఎస్డబ్ల్యూపీ, కోటి ఎస్డబ్ల్యూపీలో పెట్టాము. నెలకు 50,000 డ్రా చేసిన 10 సంవత్సరాల తర్వాత ఇది 2 కోట్లు అవుతుంది. సో ఇక్కడ మనం ఎంత డ్రా చేస్తున్నాం అంటే ఇక్కడ 6% డ్రా చేస్తున్నాం. సో చాలా మంది ఏం ఆలోచిస్తారంటే ఇంకా మళ్ళీ దీని తర్వాత కూడా మా వాళ్ళకి రావాలి, మా పిల్లలకి ఎక్కువ రావాలని చెప్పేసి ఇంకా దీన్ని కూడా మీరు తగ్గించే ప్రయత్నం చేయకండి. ఒకవేళ మళ్ళీ మీకు వీలుంటే ఇంకా ఎక్కువ డ్రా చేసినా కూడా పర్లేదు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు మీ ఖర్చుల కోసం మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు ఎంజాయ్ చేయండి. అంటే మీరు సంపాదించడం మీరు ఎంజాయ్ చేయండి. మళ్ళీ మీరు దీంట్లో కూడా మా పిల్లలకి ఎక్కువ రావాలి, వీళ్ళకి ఎక్కువ పడని కోరుకుంటే మాత్రం అది మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీరు ఉపయోగించుకున్న తర్వాత కూడా కొంత మిగిలింది అనుకోండి. అంటే ఇప్పుడు 2 కోట్ల బదులు మీరు 6% బదులు మీరు 8%, 10% వాడుకున్నారు. ఇక్కడ ₹1,00,00,000 మిగిలింది అనుకోండి. ఆ ₹1,00,00,000 అనేది వాళ్ళకు ఒక బోనస్ మాత్రమే అనుకోండి. అంతే తప్ప మళ్ళీ దాన్ని వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళకేదో ఆశలు పెట్టి ఇటువంటి పనులు చేయకండి. ఇప్పటిదాకా చెప్పుకునే విషయాన్ని ఇప్పుడు వారెన్ బఫెట్, చార్లీ మంగర్ లాంటి వాళ్ళు అంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు బాగా సంపాదించిన వారు ఏం చేస్తున్నారో తెలుసుకుంటే వారెన్ బఫెట్ తాను సంపాదించిన ఆస్తన్నిటిని కూడా మొత్తము ఫౌండేషన్స్ రూపంలో ఇతరులకు పంచిపెడుతున్నారు. పిల్లలకేమీ ఇవ్వట్లేదు. అదేవిధంగా చార్లీ మాంగర్ కూడా ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా కూడా మొత్తము తన ఆస్తిలో మొత్తం భాగాన్ని ఆసుపత్రులకు రకరకాల సేవా కార్యక్రమాలకు డొనేషన్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ సంపద అనేది మళ్ళీ కూడబెట్టడానికి కాదు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు కూడబెట్టిన సంపద ఏదైతే ఉందో అది మీరు ఎంజాయ్ చేస్తూనే మీరు ఇంకా ఇతర కార్యక్రమాలకు కానీ ఇతరులకు ఉపయోగపడడానికి కానీ దాన్ని పంచిపెట్టండి అనేది ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు సంపాదించిన వారు చెప్తున్న మాట. ఇక్కడ కనిపిస్తున్న కొటేషన్ మీరు జాగ్రత్తగా గమనించండి. మీ వారసత్వం ఆస్తి కాదు, ఆనందం. అంటే మీరు ఓన్లీ ఆస్తి కోసం పుట్టలేదు, మీరు ఆనందించడానికి మాత్రమే పుట్టారు. నెక్స్ట్, మీ ఎగ్జిట్ ప్లాన్ మరణం కావచ్చు, కానీ మీ జీవిత ప్రణాళిక ఆనందంగా ఉండాలి. అంటే చాలా మంది ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అంటే రిటైర్ అవుతే ఎగ్జిట్ కాదు, మీరు చనిపోయినప్పుడే ఎగ్జిట్. అంటే మీరు బ్రతుకునేంత వరకు మీరు ఆనందంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఈ కొటేషన్ అనమాట. ఇంకొకటి, మీ డబ్బును అనుభవాల కోసం, ప్రయాణాల కోసం, సమాజానికి తిరిగి ఇవ్వడం కోసం ఉపయోగించండి. మీ పిల్లలకు మీరిచ్చే నిజమైన వారసత్వం మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. సో మొత్తానికి ఈ వీడియోలో చెప్పిన 3 ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే మీ ఎస్డబ్ల్యూపీ అనేది మీరు మీ ఆదాయం, మీ యాక్టివ్ ఇన్కమ్ ఆగిపోయినప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి. దీన్ని మరి ఎస్డబ్ల్యూపీని ఎలా విత్డ్రా చేసుకోవాలి అంటే తిరిగి తీసుకోవాలి అంటే దానికి ఒక స్ట్రాటజీ చెప్పడం జరిగింది. అంటే మీ డబ్బును ఈక్విటీలో ఉంచాలి. 2-3 ఏళ్ళు ఖర్చులకు సరిపోయే అమౌంట్ను మీరు ఒక లిక్విడ్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టుకోవాలి. సో దాని నుంచి ఎప్పుడైతే మార్కెట్ 15% కంటే ఎక్కువ పడిపోతే అప్పుడు మీరు లిక్విడ్ ఫండ్ నుంచి మాత్రమే ఎస్డబ్ల్యూపీ చేయండి. మిగతా సమయంలో ఈక్విటీలో నుంచి డబ్బు తీసుకోవాలి. ఇక మూడవది ఏంటి అంటే మీరు ఎస్డబ్ల్యూపీ కోసం మీరు మీకోసం ఉంచుకున్న డబ్బుని మీకోసమే వాడుకోండి. అంటే మీ ఆనందాల కోసం, మీ ప్రయాణాల కోసం వాడుకోండి. ఇంకా కావాలంటే ఇతరులకు పంచిపెట్టండి. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఇంకా ఎస్డబ్ల్యూపీ పార్ట్ 2. ఇంకా మనం ఎస్డబ్ల్యూపీ గురించి ఇంకా రకరకాల డౌట్స్ కనుక వస్తూ ఉంటే మీరు కామెంట్ చేస్తూ ఉండండి. మేము ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి.